వరల్డ్ వైడ్గా 4000+ కాలేజెస్ ఉన్నాయి సార్. కొన్ని కాలేజెస్ చెక్ చేస్తే 8000 అని 12,000 అని ఇలాంటి ర్యాంకింగ్స్ చూపిస్తుంది. కాలేజ్ ఇన్ని వేల ర్యాంకుల్లో ఉందని. అది ఎలా సాధ్యం సార్? అసలు ఉన్నదే 4000+ కాలేజెస్. ఈ 8000 ఎక్కడి నుంచి వస్తుంది? 12,000 ఎక్కడి నుంచి వస్తుంది? ఈ గ్లోబల్ ర్యాంకింగ్ అనేది కామన్గా యూనివర్సిటీస్కి ర్యాంక్స్ ఇచ్చే మెకానిజమ్స్ కొన్ని ఉంటే, కొన్ని ఏంటంటే మీకు లోకల్ అంటే ఒక ప్రైవేట్ వెబ్సైట్స్లో వాళ్ళకి నచ్చిన ర్యాంకింగ్ వాళ్ళు పెట్టేసుకుంటారు. సో ఈ గ్లోబల్ ర్యాంకింగ్ని లేకపోతే ప్రైవేట్ వెబ్సైట్స్లో ఉండే ర్యాంకింగ్ని మనం నమ్ముకున్నాము అని అంటే, దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసుకోకుండా ఉన్నాము అని అంటే మన డెసిషన్ కూడా దానికి తగ్గట్టే ఉంటుంది. సో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే, ఈ గ్లోబల్ ర్యాంకింగు ప్రైవేట్ వెబ్సైట్స్లో ఉన్న ఇన్ఫర్మేషను వీటితోటి కాకుండా ప్రతి కంట్రీలోన మనకి గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. రీజన్ ఏంటంటే, ఇప్పుడు ఇండియాలో చూడండి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ అని ఉంది. ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో అది మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న ర్యాంకింగ్ సిస్టమ్ టు ద కాలేజెస్, ఇండియాలో ఉన్న కాలేజెస్కి. అలాగా ప్రతి కంట్రీలోన మనకి గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో మీరు వెళ్ళాలనుకున్న కంట్రీలో ఉన్న గవర్నమెంట్ ర్యాంకింగ్ సిస్టమ్ ఏంటి, ఆ ర్యాంకింగ్ సిస్టంలో ఉన్న యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఏంటి అనేది చెక్ చేసుకొని ఆ ర్యాంక్ని బేస్ చేసుకొని మీరు నిర్ణయం తీసుకోండి. అండ్ మోర్ ఓవర్ ఈ ఆన్లైన్లో గూగుల్లో జనరల్గా మనము సోన్సో కాలేజ్ గ్లోబల్ ర్యాంక్ ఏంటి అని చెక్ చేస్తాము. ర్యాంక్ ఏంటని చెక్ చేసినప్పుడు కింద ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ ఒకటి వస్తుంది, దాని తర్వాత వెబ్సైట్స్ ఉంటాయి. అందరం ఏంటంటే ఆ ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ చూసుకొని ఇది గూగుల్ చెప్పింది కాబట్టి ఇది ఫ్యాక్ట్ అనే ఒక అపోహలో ఉంటాము. లేదండి, మీకు ఆ ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నది ఏ వెబ్సైట్లో నుంచి తీసుకొని చూపిస్తున్నది అనేది కూడా కింద ఉంటుంది. సో మీరు చెక్ చేయాల్సింది ఆ ఏఐ జనరేటెడ్ ఇన్ఫర్మేషను ఏ వెబ్సైట్లో నుంచి మీకు కంటెంట్ తీసుకొని డిస్ప్లే చేస్తున్నాడు అంటే చూపిస్తున్నాడు. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అది ఆథరైజ్డ్ వెబ్సైట్లో నుంచి తీసుకొని చూపిస్తున్నాడా, లేకపోతే ఒక ప్రైవేట్ కన్సల్టెన్సీ వెబ్సైటో లేకపోతే ఇంకో ప్రైవేట్ వెబ్సైట్లో నుంచో తీసుకొని చూపిస్తున్నాడా అనేది. ఎప్పుడైతే అది ఒక ప్రైవేట్ వెబ్సైట్లో నుంచి తీసుకొని చూపిస్తున్న కంటెంట్ అనుకుంటే మీరు దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. గో ఫర్ గవర్నమెంట్ ర్యాంకింగ్ మెకానిజం. మీకు ఏ కంట్రీలో అయినా గవర్నమెంట్ ర్యాంకింగ్ మెకానిజం ఉంటుంది. ఆ గవర్నమెంట్ ర్యాంకింగ్ మెకానిజం మీద రిలయబిలిటీ ఉంటుంది. వాటిని నమ్మండి.